భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న తాజా ఉద్రిక్తతలు క్రీడా రంగంపై కూడా ప్రభావం చూపుతున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ నుండి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను భద్రతా కారణాల రీత్యా తొలగించాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి నిరసనగా తమ దేశంలో ఐపీఎల్ 2026 ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు అక్కడి సమాచార శాఖ ప్రకటించింది. దీంతో బంగ్లాదేశ్ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మరియు హిందువులపై దాడుల నేపథ్యంలో ఏర్పడిన ఘర్షణ వాతావరణమే ఈ పరిణామాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అయితే ఈ నిషేధం ఐపీఎల్ బ్రాండ్ విలువపై గానీ బీసీసీఐ ఆదాయంపై గానీ ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అవును, దీనివల్ల బీసీసీఐకి ఏమాత్రం నష్టం ఉండదు. అదెలానో ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా దేశీయ మీడియా హక్కులు, ఇంటర్నేషనల్ మీడియా హక్కులు మరియు భారీ స్పాన్సర్షిప్లపై ఆధారపడి ఉంటుంది. ఇక ఇప్పటికే 2023-27 కాలానికి గాను బీసీసీఐ దాదాపు 48,390 కోట్ల రూపాయలకు ప్రసార హక్కుల ఒప్పందాలను పూర్తి చేసుకుంది. అంటే బంగ్లాదేశ్ లో హక్కులు పొందిన టీ స్పోర్ట్స్ సంస్థ ఒప్పందం ప్రకారం మ్యాచ్లు ప్రసారం చేసినా చేయకపోయినా నిర్ణీత రుసుమును చెల్లించాల్సిందే. మొత్తం ఆదాయంలో విదేశీ మార్కెట్ వాటా కేవలం 3-5% మాత్రమే ఉండగా అందులో బంగ్లాదేశ్ వాటా చాలా స్వల్పం. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఐపీఎల్ ఆదాయానికి 2% కంటే తక్కువ నష్టం కూడా కలగదని, ఇది కేవలం ఆ దేశ క్రికెట్ అభిమానులకు మాత్రమే నిరాశ కలిగిస్తుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇక గ్లోబల్ గా కూడా ఐపీఎల్ కి ఎలాంటి ఢోకా లేదు. అందువల్ల ఇది అస్సలు మ్యాటర్ కాదని అంటున్నారు. ఎందుకంటే ఐపీఎల్ అనేది ఇప్పుడు కేవలం భారతీయ లీగ్ మాత్రమే కాదు, అదొక అంతర్జాతీయ క్రీడా వేడుక. ఒక దేశం వైదొలిగిన అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉన్న డిమాండ్ దీనిని భర్తీ చేస్తుంది. అందువల్ల బంగ్లాదేశ్ తప్పుకోవడంతో వాళ్లకే నష్టం తప్ప బీసీసీఐకి కానీ ఇండియాకి కానీ ₹1 కూడా నష్టం ఉండదు. ఇక ఈ నిషేధం వల్ల బీసీసీఐ కంటే బంగ్లాదేశ్ స్థానిక ప్రసారకర్తలు మరియు వ్యాపార సంస్థలే ఎక్కువ నష్టపోతాయి. ఎందుకంటే ఐపీఎల్ సమయంలో బంగ్లాదేశ్ మార్కెట్ ను లక్ష్యంగా చేసుకునే మహీంద్రా, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు తమ ప్రచార అవకాశాలను కోల్పోతాయి. అలాగే బంగ్లాదేశ్ లో ఐపీఎల్ కు భారీ ఫాలోయింగ్ ఉంది. ప్రసారాల నిలిపివేత వల్ల అక్కడి క్రికెట్ అభిమానులు తమ అభిమాన ఆటగాళ్ల ఆటను వీక్షించే అవకాశం కూడా కోల్పోతారు.